హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు శతవసంతాల ఎర్రజెండా వెలుగుల ప్రస్థానం అంటూ వెంరా చలసాని వెంకట్రామారావు వారు ఎడిటర్ కమ్యూనిజం ఆ సమీక్షాంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. శతవసంతాల ఎర్రజెండా వెలుగుల ప్రస్థానం వెంరా చలసాని వెంకట్రామారావు. ఇక వినండి సమీక్షాంశం. శతవసంతాల వెలుగుల ప్రస్థానం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక ఘట్టం. భారత కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనలో క్షుధానిలమైన ప్రజా జీవితాలను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆ దిశగా మళ్లించింది. మార్క్సిజం అనే సిద్ధాంత వజ్రాయుధంతో పెట్టుబడిదారీ వర్గ దుర్మార్గాలను ధ్వంసం చేసి పదండి ముందుకు పదండి త్రోసుకు అంటూ అరుణారుణ మహోదయం వైపు బాటలు వేస్తూ నడిపించింది. భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి ఈ డిసెంబర్ 26 నాటికి 99 వసంతాలు పూర్తి చేసుకొని 100 ఏళ్ల మహాప్రస్థానం దిశగా కార్మిక స్వర్గాన్ని కలలు కంటూ సాగిపోనున్నది. మరో శతాబ్దం వైపు అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఓలే భువన భవనపు బావుటాయి నూతన యుగ నిర్మాణం కోసం ధర్మయుద్ధం చేయనున్నది. గత 100 ఏళ్లుగా భారత గడ్డపై సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, నాజీయిజం, ఫ్యాసిజంలను ఎదిరించి చెరసాలలు, ఉరికొయ్యలను లక్ష్యపెట్టక కార్మిక, కర్షక, తాడిత, పీడితుల పక్షాన నిలిచి పోరాడింది. మహావిజ్ఞానగనుల్ రాహుల్ సాంకృత్యాయన్, భౌతిక రసాయన శాస్త్రవేత్త జి అధికారి, భారత కార్మికోద్యమ శిఖరం ఎస్ఏ డాంగే, రైతు ఉద్యమ నిర్మాత జడియే అహ్మద్, పార్లమెంటులో ప్రచండ జంజా ప్రభంజనం భూపేష్ గుప్తా, నిజాం గుండెల్లో నిప్పులు రాజేసిన సుందరయ్య, రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, జోషి అటువంటి మహోన్నత చిరస్మరణీయ నాయకుల నేతృత్వంలో కమ్యూనిస్టు ఉద్యమం దశ దిశలా వ్యాపించి విప్లవ శంఖం పూరించి శతకోటి సముద్ర తరంగాలతో రణనినాదాలతో సోషలిజం లక్ష్యంగా కథన శంఖం పూరించింది. వనిలో, గనిలో, కార్ఖానాలో పనిచేసే సమస్త శ్రామిక శక్తులు ఒక్కటేనని, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మార్క్స్ మహాశయుని ఉదాత్త సిద్ధాంతాన్ని దేశం నలుదిశలా స్వాతంత్రం, సమభావం, సౌభ్రాతృత్వం, సౌహార్ద్రం పునాదిగా వెదజల్లింది. భారత కమ్యూనిస్టు పార్టీ గతి తార్కిక సిద్ధాంతం ద్వారా అపార జ్ఞాన సంపదను దేశానికి అందించింది. కటిక దరిద్రం, అజ్ఞానం రాజ్యమేలుతున్న నాటి రోజుల్లో వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక చైతన్య ప్రదీప్తిని ప్రజాశ్రేణులకు అందించింది. వారి విమోచన కోసం జ్వలించింది. అంధకార బంధురమైన ఆటవిక జీవితం నుండి గిరిపుత్రులను నాగరికత వైపుగా మళ్లించింది. కులం, మతం అంతరాలను అధిగమించి సామాజిక అభివృద్ధిలో అట్టడుగు వర్గాలను చైతన్యవంతం చేసి చాతుర్వర్ణ వ్యవస్థ అది సృష్టించిన అంతరాలను అగాధాలలో పాతిపెట్టింది. కాయకష్టం చేసే కార్మిక వీరులను, కూలీనాలి జనాన్ని శ్రమశక్తికి సమానమైనది లేదని రుజువు చేసింది. సముజ్వల వేకువ కోసం
సాగర గర్భం నుండి సమున్నత హిమవత్ పర్వత శ్రేణుల వరకు ప్రజా శ్రేణులను ఐక్యం చేసి ముందుకు నడిపింది. సామాన్యుని అసామాన్యునిగా తీర్చిదిద్ది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. శ్రమజీవుల కేతనమై పెట్టుబడుల కట్టుకథలను తుత్తునియల్ చేస్తూ అరుణ పతాకం శ్రామిక జన విముక్తికై బాటలు వేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఉజ్వల పోరాట చరిత్ర తలుచుకుంటే ఎక్కడ లేని ఉద్వేగం కలుగుతుంది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పక్షం చేయని అసమాన త్యాగం, సాహసం కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. దేశం కోసం వేలాది మంది కమ్యూనిస్టు యోధులు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచి ఉరితాళ్లను ముద్దాడి బలైనారు. అండమాన్ సెల్యులర్ జైలు, ఆ చీకటి కొట్లలో దీర్ఘకాల ప్రవాస కఠిన కారాగార శిక్షలను అనుభవించి తమ ప్రాణం పోతుందని తెలిసినా తృణప్రాయంగా తమ దేహాలను అగ్నిప్రవేశం చేశారు. కళ్ళ ముందు చావు కనిపిస్తున్నా కఠినమైన పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ప్రాణాలను అర్పించారు. ఊళ్లకు ఊళ్ళు, కుటుంబాలకు కుటుంబాలు అష్టకష్టాలు అనుభవించాయి. త్యాగమయ నిరాడంబర జీవితం గడిపారు. సమకాలీన రాజకీయ వ్యవస్థలో నేడు మతం ఒక పెనుభూతంగా రెక్కలు విప్పి కరాళ నృత్యం చేస్తున్నది. మతం వెర్రితలలు వేస్తే అది ఫ్యాసిజానికి దారితీస్తుంది. ఫ్యాసిజం ప్రమాదాన్ని ఈ శతాబ్దం చవిచూసింది. దేశ ఐక్యత, సమగ్రత కొరకు కమ్యూనిస్టు ఉద్యమం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి. మనువాద సంస్కృతిని ఎదుర్కొని వర్ణ వ్యవస్థను నాశనం చెయ్యాలి. తూర్పు ఉషోదయం, పడమర అస్తమయం జరగాల్సిందే. అదే రీతిలో కమ్యూనిస్టు ఉద్యమం దేశంలో ముందుకు సాగాల్సిందే. దోపిడీ లేని శ్రమజీవుల రాజ్యం, సోషలిస్టు సమాజ నిర్మాణం, ఆ లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ మరో ప్రస్థానం ప్రారంభించాలి. ఎర్ర జెండా ఆవిర్భావం నుండి సోషలిజం, కమ్యూనిజం విప్లవాలకు సంకేతంగా నిలిచింది. నైతికత, మానవతలతో కూడిన నవభారత నిర్మాణంలో నేటి తరం కృషి చేయాలి. పావన నవజీవన బృందావన నిర్మాణంలో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ త్రయం చూపిన ఎర్రబాటలో శ్రామిక జన విజయ గీతాలను ఆలపించాలి. అసహాయం జనం గొంతుకగా ఎర్ర జెండా శతవసంతాల వెలుగుల ప్రస్థానం సాగించాలి. అదే శతవసంతాల ఎర్ర జెండా వెలుగుల ప్రస్థానం అంటూ చెవెన్రా చెలసాని వెంకట్రామారావు, వారు ఎడిటర్, కమ్యూనిజం పత్రిక, ఈ సమీక్షాంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.